రైతులకు చేసేది గోరంతా చెప్పుకునేది కొండంత అన్నట్టు ఉంటుంది ఏ సర్కార్ పనితనమైన. న్యాయం ఇచ్చేది మాత్రమే ఇచ్చే ప్రభుత్వాలు ఏదో మేం రైతులను బతికిస్తున్నాం అన్నట్టే పొంకనాలు కొడుతుంటారు. రైతులను అన్ని తీర్లా మేమే ఆదుకుంటున్నామని రాష్ట్ర సర్కారు చెప్తుంటే అటు సెంటర్ సర్కారు మాత్రం పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నది. మరి అందరు రైతుల కోసమే ఆలోచిస్తే వాళ్ళు గిట్ల అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పుర్రి. మిర్చి పంటకు మద్దతు ధర కల్పియాలనని ఖమ్మం జిల్లా వైరాపట్టణం లాలాపురంలో రైతులు ఆందోళన చేసిండ్రు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్ మార్కుఫెడ్ తోని క్వింటాలు మిర్చికి 20,000 కనీస ధర నిర్ణయం చేసి కొనేటట్టు చెయ్యాలనని డిమాండ్ చేస్తున్నారు. 20 ధర పెట్టకుంటే రైతులు మస్తు నష్టపోతారని అంటున్నారు. ఇక మొన్న మహబూబ్ నగర్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పల్లీకి సర్కారు 6,190 రూపాయల ధర నిర్ణయం చేస్తే బేరగాళ్లు మాత్రం క్వింటాలకు 5,700 రూపాయలే ఇత్తమనే వరకు రైతులు లొల్లికి దిగిండ్రు. 4 గంటల దాకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిండ్రు కదా. ఇగియాల మిర్చి రైతులు సుతం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఇట్లా నిరసన చేస్తున్నారు. లేకుంటే మేం సుతం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అంటున్నారు. ఇగటు కందుల ధర సుతం పడిపోతున్నది. మద్దతు ధర 7,550 రూపాయలుంటే మొన్నటిదాకా 10,000కు మీదనే వలికింది. ఇగిప్పుడు మద్దతు ధరకు సుతం గొననీకి ఎవ్వరు ముంగట్కత్తలేరని రైతులు బాధపడుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ ముచ్చట్ల గరానికచ్చిండు. రైతు బంధు కోసం ఎదురుచూపులు, రైతు బీమా కోసం ఎదురుచూపులు, రుణమాఫీ కోసం ఎదురుచూపులు, కరెంటు కోసం ఎదురుచూపులు, యూరియా కోసం ఎదురుచూపులు, సాగునీటి కోసం ఎదురుచూపులు, పంటల కొనుగోలు కోసం కూడా ఎదురుచూపులు. ఏడాది కాంగ్రెస్ పాలన ఎదురుచూపుల పాలన అయింది. ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయే తెలంగాణ అని సోషల్ మీడియాలో కామెంట్ రాసిండు. మరిగా సీఎం రేవంత్ అన్న బయటి దేశాలకెంచి పెట్టుబడులు తీసుకొచ్చుడే కాదు, ఇక్కడ పంటలు వండిస్తున్న రైతన్నలకు కూడా 10 రూపాయలు ఫాయిదా అయితేనే కదా వ్యవసాయం చేసేది. గిట్టుబాటు ధరలు లేక నష్టపోయి అప్పుల పాలైతే వ్యవసాయం ఎట్లా చేస్తారు, పంటలు ఎట్లా వండిస్తారు? కాబట్టి జర రైతుల గురించి ఆలోచన చెయ్యుండ్రి.